ఓ పేషెంట్ మా డాక్టర్ దగ్గరికి వస్తాడు, గుండెలో చురుక్కు అంటుంది సార్ అంటాడు. ఏమని అనుకుని వచ్చినాడు అతను మా దగ్గరికి, ఇదేదో చాలా పెద్ద గుండె జబ్బు, ఇది ఇట్లా వదిలేస్తే ప్రాణం వద్దని భయపడుతూ వచ్చాడు మా దగ్గరికి. చురుక్కు అంటే నువ్వు వచ్చినావంటే అర్థం ఏంటి? నా దగ్గరికి వచ్చినావంటే డాక్టర్ దగ్గరికి ఎత్తుక్కుంటూ నాకు 200 300 ఫీజు ఇచ్చి నా పక్కన కూర్చున్నావంటే అర్థం ఏంటి? అదేం చేయదని నీకు తెలిస్తే నా దగ్గరికి ఎందుకు వస్తావు? నీకు భయం వేసింది వచ్చావు. గుండె నొప్పి ఎప్పుడూ కూడా చురుక్కని రానే రాదు. ఇప్పుడు చెప్తున్నాను, ఇది మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకోండి, ఈ చురుక్కు బ్యాచ్ డాక్టర్ దగ్గరికి పోదు. కానీ ఓ కార్డియాలజిస్ట్ అనైనా చురుక్కు నొప్పి ఉందని వస్తే నీకు గుండె జబ్బు లేదు ఇంటికి పోయి చెప్తాడని మీకు నమ్మకం ఉందా? ఇంత దూరం నుంచి ఎత్తుక్కొని నా దగ్గరికి వచ్చి ఛార్జీలు పెట్టుకొని వచ్చి నాకు ఒక 400 500 ఫీజు ఇచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నీకు ఏం జబ్బు లేదు పోనంటే, ఈ పోయినోడికి ఏమన్నా అయితే రేపొద్దున నువ్వు చెప్పినవు కదా నా మీదకి తగాదు వస్తే అప్పుడు నా గతి ఏంది అని అనుకుంటాడు. అనుకుని ఈసీజీ తీసుకో 100 రూపాయలు లేదా 200, ఈకోజీ తీసుకో 1000 రూపాయలు, ట్రెడ్మిల్ తీసుకో 1000 రూపాయలు. ఇప్పటికీ ఆయన ఫీజుతో కలిపి 3000 అయింది. 3000 ఖర్చు అయినాక మనం కూడా హ్యాపీగా 3000 ఖర్చు పెట్టి నాకు పరీక్షలు చేయించినాడు. ఫైల్ అంతా నిండింది చూడు, ఫైల్ అంతా నిండిందంటే సాగు దగ్గరికి వచ్చిందని అర్థం. గుర్తుపెట్టుకోండి, చాలా ఆనందంగా వస్తుంటారు మా దగ్గరికి ఇంతలా ఫైల్ పెట్టుకొని. ఫైల్ బరువు ఎక్కుతుందంటే నీకు భోగాలం వచ్చిందని అర్థం. ఆనందంగా పట్టుకొని వస్తారు, చాలా గర్వంగా దాన్ని. అలా ఫైల్ బరువు పెంచుతాం. చురుక్కని గుండె జబ్బు రాదు అని నేను చెప్తున్నా. కార్డియాలజిస్ట్ అనే గుండె స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చే రోగుల్లో, భయంతో వచ్చే రోగుల్లో 1/3 చురుక్కు బ్యాచ్. అంటే ఆ పేషెంట్ ఆ మాట చెప్పగానే కార్డియాలజిస్ట్కి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? వీడికి గుండె రోగం లేదని. బక్రా గారు దొరికిండు, 3000 లేపి పారేస్తామని అర్థమైంది. ఏం భయం లేదు, వీడు సావడు. కానీ మనకు 3000 ఇచ్చిపోతాడు. 3000 ఇచ్చినాక నీకు తృప్తి, నాకు కూడా తృప్తి, మన ఇద్దరికి కాదు. ఆ ఈసీజీ మిషన్లు తయారు చేసే కంపెనీలకు తృప్తి, ఈకో మిషన్లు తయారు చేసే కంపెనీలకు తృప్తి. వాళ్ళు అసలు దొంగలు. డాక్టర్ కాదు, నువ్వు కాదు. పెద్ద వ్యాపారం, ప్రపంచవ్యాప్త వ్యాపారం ఇది. నీకు భయం కలిగితే ధైర్యం చెప్పే వైద్య విధానం లేదు ఇక్కడ. భయాన్ని పెంచే విధానమే ఉంది.